అద్భుతం. హలో గైస్, వెల్కమ్ టు ద అనదర్ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి మీరు ఇంటర్లో బైపీసీ కంప్లీట్ చేశారా అంటే మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఎవరైతే బైపీసీ కంప్లీట్ చేసినారో వాళ్ళు చదువుకున్న కాలేజీలోనే ఒక పర్మనెంట్ జాబ్ అనేది ఉంటుంది. అది ఏ జాబ్ అనేది చెప్తాను. ఎందుకంటే బైపీసీ ఎవరైతే కంప్లీట్ చేసినారో వారు ఏ కాలేజీలో అయితే దాన్ని పూర్తి చేసినారో అదే కాలేజీలో వాళ్ళకి ఒక పర్మనెంట్ జాబ్ అయితే ఉంటుంది. చాలామందికి తెలియదు, ఎందుకంటే ఇది అప్పుడో 1985 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఎవరికి తెలియదు. చెప్తున్న దాని గురించి బాగా చెవులు కొంచెం పెద్దగా చేసుకొని వినండి. ఆ జాబ్ నేమ్ ఏమిటంటే, మామూలుగా అన్ని కాలేజీకి గేట్ ఉంటాయి కాబట్టి ముందర ఒక మీరు అన్నం తింటారు, దాన్ని ప్లేట్ తీసుకొని పోయి అడుక్కు తినండి. ఎందుకంటే బైపీసీ తీసుకున్న వాళ్ళ జీవితం యథావిధిగా అయిపోయింది. చెప్తానంటే ఎంత కష్టపడి 2 years కష్టపడి ప్రాక్టికల్స్ రాసి రికార్డు రాసి ఎంతో కష్టంగా చదువుకొని మళ్ళీ డిగ్రీలో బీకామో బీవీఓ తీసుకుంటారు. ఎందుకంటే బైపీసీ అనేది చాలా అమౌంట్తో కూడిన చదువు అన్నమాట. దానికోసం చెప్తున్నా, బైపీసీ ఎవరైతే చేసినారో వాళ్ళు మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఎక్కడైనా పోయి అడుక్కు తినండి, ఓకేనా? అంటే ఎస్. బైపీసీ తర్వాత లైఫ్ అనేది చాలా చేంజ్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే 2 years కష్టపడి రికార్డ్స్ రాసి దాని గురించి ఎంతో ఇంట్రెస్ట్ పెట్టుకొని చదువుకొని ఆ తర్వాత మామూలుగా డిగ్రీకి ఏం చేస్తారు. చాలామంది చూసిన నేను, నా ఫ్రెండ్స్ చాలామంది బైపీసీ చదువుకొని డిగ్రీ చదువుతున్నారు. నేను బైపీసీ కంప్లీట్ చేసి ఇలా ఖాళీగా అడుక్కు తిరుగుతున్నా, చూడవచ్చు మీరు ఇక్కడ వీడియోలో. అందుకే చెప్తున్నా, బైపీసీ తీసుకోండి, తప్పు లేదా. మీ దగ్గర అమౌంట్ ఉంటే కానీ బైపీసీ జోలికి వెళ్ళకండి. బైపీసీ జోలికి ఒకవేళ వెళ్తే అడుగు తినండి, చాలా బాగుంటుంది లైఫ్ అనేది. లేకుంటే ఇలాగ నాలాగా ఎక్కడ పెడితే అక్కడ వీడియోలు తీయండి, ఓకేనా? హలో గైస్, వెల్కమ్ టు ద అనదర్ వీడియో. ఈరోజు ఈ వీడియో వచ్చేసి మీరు ఇక్కడ పైన చూడొచ్చు, ఇది నా యూట్యూబ్ ఛానల్ పేరు. అదేవిధంగా నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా, దాన్ని ఫాలో చేసి అండ్ యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, బాయ్.